మీకు ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా సరే హామీలు నెరవేర్చకపోయినా వాటిపైన గట్టిగా మీకు మీ తరపున నేను పోరాడతాను, అసెంబ్లీలో నా గొంతు వినిపిస్తాను మీ తరపున అని చెప్పేసి భరోసా ఇవ్వాలి. అవి కాకుండా గ్యాప్ వచ్చేసింది, ఇంకేం విడిపోయారు, ఇంక మనకు మనం ఇరగదీసేద్దామని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటే మాత్రం ఇక అదేంటో అంటారు చూసారా, ఎండమావులు టైపే. ఇక ఎంత ప్రయత్నించినా అది జరగదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు, దాంట్లో మొహమాటం లేదు. అయినా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట ఇచ్చారంటే కట్టుబడతాడన్న క్యాండిడేట్ ఆయన, దానికి ఫిక్స్డే కదా. అందుకే కదా చెప్తే ఇప్పుడు అంత బహిరంగంగా మాట్లాడినప్పుడు లేదు లేదు నేను మద్దతు ఉపసంహరించుకుంటున్నాను, నేను ఉండను అసలు ఆ కూటమిలో అని చెప్పేసి ఇప్పటికిప్పుడు చెబితే ఆయన మాట క్రెడిబిలిటీ దెబ్బతింటుందా అన్న ఆలోచన ఆయనకు లేకుండా ఉంటుందా? ఒకవేళ ఆ పరిస్థితే గనక తలెత్తితే, ఏది కూటమి బీటలు వారే పరిస్థితే వస్తే దానికి ఎంత పెద్ద కారణం అయి ఉండాలి అని అంటే వైసీపీ వ్యవహరించిన తీరు చూసారా 5 ఏళ్ల పదవీ కాలంలో, అంతకంటే దారుణమైన ఏదైనా ప్రజలకు అన్యాయం జరిగితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తారు.